ట్రస్ట్ మీ, మీరు నమ్మరు, ఈ టిప్ వింటర్లో చాలా హెల్ప్ అవుతుంది. వింటర్ సీజన్లో పెరుగు అంత ఈజీగా తోడుకోదు. నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి, జున్ను లాంటి పెరుగు తోడుకుంటుంది. ఫస్ట్ కొంచెం మిల్క్తోనే ట్రై చేయండి. నేనైతే లీటర్ పాలతో చూపిస్తున్నాను. పాలు గోరువెచ్చగా కంటే కూడా కొంచెం వేడి ఎక్కువే ఉండాలి. అలా అని చెయ్యి పెట్టలేనంత వేడైతే కాదు. చిన్న కప్తో మిల్క్ అయితే ఒక 2 స్పూన్స్ పెరుగు, 1 లీటర్ పాలైతే ఒక హాఫ్ కప్పు పెరుగు వేసి ఒకసారి మిక్స్ చేసి ఎంప్టీ కుక్కర్లో ఒక 1.5 గ్లాస్ వేసి ఈ పాలున్న పాత్రను దించేసి కుక్కర్ మూతకైతే గ్యాస్కెట్ విజిల్ 2 పెట్టి కుక్కర్ని లాక్ చేసేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేయండి. కరెక్ట్గా 6 to 7 మినిట్స్ తర్వాత ఇడ్లీ స్టీమ్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్ వస్తుంది కుక్కర్ నుంచి. అప్పుడు స్టవ్ ఆపేయండి. సౌండ్ వచ్చాకే స్టవ్ ఆపాలి, గుర్తుపెట్టుకోండి. 6 అవర్స్ అలా వదిలేయండి. చిక్కటి పెరుగు రెడీ.